సూక్ష్మ శరీరంతో మనిషి కాలంతో సమానమైన వేగంతో ప్రయాణించగలడని కొన్ని సిద్ధాంతాలున్నాయి. అలాంటి టెక్నాలజీని మొదట పొందిన సామాన్య మానవుడు సంజయుడు. ఈ సూక్ష్మ శరీరం ద్వారా సంజయుడికి కొన్ని వివరాలు ముందే తెలిసేవి. ఇప్పటి లైవ్ టెక్నాలజీ, ఆనాడు సంజయుడు చేసిన లైవ్ టెక్నాలజీ రెండూ సమానమైన సాంకేతికతలే. అంతేకాదు, మన శరీరం నుంచి మన సోల్ని బయటకు తీయగలిగితే ఈ సృష్టిలో ఎక్కడికైనా వెళ్ళవచ్చని ఉపనిషత్తులు చెప్తున్నాయి. వేదాల్లోనూ వీటి వివరణ చాలా ఉంది. పురుష సూక్తంలో ఈ సృష్టి అంతా భగవంతుడు మనసుతోనే సృష్టించాడని ఉంటుంది. హాలీవుడ్ లో క్రిస్టోఫర్ నోలాన్ తీసిన ఇన్సెప్షన్, టెనెట్ సినిమాల్లో కూడా ఇదే కాన్సెప్ట్ కనిపిస్తుంది. మన జానపద కథల్లో కనిపించే పరకాయ ప్రవేశం కూడా ఇలాంటి కాన్సెప్టే. మన ప్రాచీన భారతీయులు కనిపెట్టిన అద్భుతాలు అన్నీ ఇన్ని కావు. కొంతమంది అఘోరాలు ఈ సూక్ష్మ శరీరాలు లేదా మైక్రోసోల్ సహాయంతోనే ఒక చోటు నుంచి మరో చోటికి క్షణాల్లో చేరుకుంటారని ఇప్పటికీ చెప్తుంటారు. ఇవన్నీ తీసిపారేయలేం. మనకు తెలియనివన్నీ మిత్తులు కావు.